రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు రిజిస్టర్ ఆఫీస్ దస్తావేజ్ లేఖర్లు సోమవారం నుంచి విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజ్ లేఖర్ల ప్రెసిడెంట్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న రిజిస్టర్ ఆర్ఎస్కే వల్ల తామే కాకుండా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర నష్టాలు పాలయ్యే అవకాశం ఉందన్నారు. అందుకోసమే 10 రోజుల పాటు పెన్ డౌన్ స్ట్రైక్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 369 జీవో కారణంగా రిజిస్టర్ శాఖ కూడా ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉందన్నారు. దీని కారణంగా దస్తావేజ్ లేఖర్లే కాకుండా ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. దస్తావేజులకు భద్రత ఉండదని, అలాగే ప్రభుత్వ శాఖను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నించారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రతి దస్తావేజ్ రిజిస్ట్రేషన్కు ఆర్ఎస్కేలకు 2000 కట్టాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వం ఆదాయానికి గండిపడుతుందని, అలాగే దస్తావేజ్ లేఖర్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడమే కాకుండా దస్తావేజుల భద్రతకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆర్ఎస్కే దస్తావేజ్ రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటాలు సాగిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్కు వినతిపత్రం సమర్పించారు. లేఖల సంఘం తరఫున, చిత్తూరు జిల్లా రాష్ట్ర సంఘ దస్తావేజ్ లేఖల తరఫున రాష్ట్ర ప్రజానికి మరియు చిత్తూరు జిల్లాలోని ఆరోగ్య సంబంధపడిన పట్టణ ప్రాంత వాసులకు, గ్రామీణ ప్రాంత వాసులకు, చిత్తూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని పట్టణ వాసులకు, గ్రామీణ వాసులకు రాష్ట్ర దస్తావేజ్ సంఘం తరఫున, చిత్తూరు జిల్లా దస్తావేజ్ తరఫున మేము పాదాబంధం చేసి మనవి చేసుకుంటున్నది ఏమంటే, ప్రభుత్వం వారు తీసుకొచ్చిన 369 జీవోలో రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ ఆర్ఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ జీవో ఇష్యూ చేసింది. దాంట్లో ఏమంటే దస్తావేజ్ తయారీ ప్లస్ పీడీలు సబ్మిట్ చేయడము, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కాబట్టి దానికి 2000 రూపాయలు ఫీజు నిర్ణయించి మేమే చేస్తామంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఒకటి ప్రయోగాత్మకంగా తయారు 26వ తేదీన ప్రారంభిస్తున్నారు. కాబట్టి దీని నిరసనగా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంఘం తరఫున ఇచ్చిన మేము పెన్ డౌన్ చేస్తున్నాము. దీంట్లో మా ఉద్దేశం, మా దస్తావేజ్ లేఖల వృత్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తుండేది. ప్రైవేటైజేషన్లో పోయినప్పుడు ఆస్తుల డేటాలకు భద్రత ఏముంది, ఏమి రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వ శాఖను తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? రిజిస్ట్రేషన్ శాఖ సక్రమంగా జరుగుతుంది కదా, ఇప్పుడు ఆదాయం సమకూరుతోంది. దీంట్లో దస్తావేజ్ లేఖలు పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి పరోక్షంగా సహాయపడుతున్నారు. మేము కూడా చింతిస్తున్నది ఏమంటే, మనది విభజిత ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈరోజు ప్రతి పైసాను మనకు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైంది. కానీ ఇప్పుడు మేము అనివార్య పరిస్థితుల్లో ఈ పెన్ డౌన్ చేస్తాడే కార్యక్రమం దీనికి చింతిస్తూ ప్రభుత్వం విన్నపాలు విని ఆ జీవోని రద్దుపరచుకోవాలి, లేదా ప్యారల్ సిస్టమ్ అని ఇచ్చి దస్తావేజ్ లేఖల వృత్తికి ఎటువంటి భంగం కలగకుండా కాపాడాలి. ప్రతి గవర్నమెంట్ మారినప్పుడు ప్రతిసారి దస్తావేజ్ లేఖల దళారులను, మీడియేటర్లను ప్రస్తావిస్తూ అవమానకరంగా బిహేవ్ చేస్తాను కూడా అవమానాన్ని తట్టుకొని మేము రాష్ట్ర ఆదాయాభివృద్ధికి మా వంతు సహాయం మేము కృషి చేస్తామేమో. కానీ ఏ ఒక్క దస్తావేజ్ లేఖల వల్ల అయినా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగింది అని నిరూపించమనండి. దానికి మేము మా సవాళ్ళు పూర్తిగా స్వీకరిస్తున్నాము.